వైసీపీ అభ్యర్థులను ప్రకటించి ప్రచారం చేస్తుంటే తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీల పొత్తు క్లారిటీలో లేదని మంత్రి పెద్దిరెడ్డి అన్నారు. టీడీపీ విడుదల చేసిన జాబితా చూస్తే వైసీపీకి 151 కంటే ఎక్కువ సీట్లు వస్తాయని అర్థమవుతుందని ఆయన అన్నారు. అభ్యర్థులు దొరక కష్టపడి టీడీపీ జాబితా విడుదల చేసినట్లు కనిపిస్తోందని ఎద్దేవా చేశారు. చిత్తూరు జిల్లాలో కుప్పంతో సహా అన్ని సీట్లు గెలుస్తామని పెద్దిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. మా కులగురు స్వామీజీ గారిని కూడా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో పాల్గొనవలసిన భూపేష్ గారిని రావాల్సిందిగా కోరుచున్నాము. స్వామీజీ గారు జ్యోతి ప్రజ్వలన చేస్తున్నారు. నమస్కారాలు తెలియజేస్తూ ముఖ్యంగా మన కుల దీపం మనం వెలిగించడం జరుగుతుంది. అటువంటి కూడా ఉంది. ఈ రోజున దేశవ్యాప్తంగా మన కుల బంధువులు అందరూ కింద స్థాయి వర్గాలందరికీ కూడా అర్హత మన రాబోయే రోజుల్లో కూడా మనకి జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గారు మనకంతా కూడా పెద్ద దిక్కు మన జడ్పీ చైర్మన్ గారికి మన ఎంపీ మనం చూస్తా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఏమో ఎప్పటి నుంచో అభ్యర్థులంతా ప్రకటించి ఎన్నికల ప్రచారం కూడా మొదలు పెట్టడం జరిగింది. మరి పొత్తుల ప్రభావంతో వారు చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ లేదా ఇంకా వదంతులు వస్తూ ఉన్నాయి, బీజేపీతో కూడా వాళ్ళకు పొత్తుందని మరి ఇంతవరకు ప్రకటించే ప్రసక్తి మనం చూడలేదు. ఈరోజు కొన్ని ప్రకటించారు. ఆ అభ్యర్థులందరినీ చూస్తే తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరిగి 150 స్థానాల కంటే ఎక్కువ స్థానాలలో గెలిచే పరిస్థితి ఉంటుందని నేనైతే కూడా భావిస్తూ ఉన్నాను. ఇది దివాలా కోరుగా అభ్యర్థులు లేక వెతికి ఇచ్చినట్లుగా కనపడుతూ ఉంది. తప్పనిసరిగా మన జిల్లాలో అయితే అన్ని స్థానాలు కూడా గెలుస్తామని భావన ఈరోజు నాకు ఏర్పడింది. రాయలసీమలో మొత్తం మీద 1-2 స్థానాలు తప్ప అన్నీ కూడా గెలుస్తాం. ఈ కుప్పంతో